హే గైస్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు కొత్త ప్లేసెస్ రెండు చూపించబోతున్నాను అనమాట. రెండు డివోషనల్ వే, చాలా బాగుంటాయి. సో వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. ముందుగా ఇది షిరిడి సాయిబాబా టెంపుల్ అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. అసలు నిజంగానే సాయిబాబా మన కళ్ళ ముందు ఉన్నట్టు ఉన్నాయి ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా. అండ్ చుట్టూ ఆ గ్రీనరీ మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్లేస్ మనకి విజయనగరం నుంచి గోవిందపురం వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. రోడ్ సైడే ఉంటుంది. మనం గోవిందపురం వెళ్తే ఇది కూడా కంపల్సరీ అందరూ దర్శించుకుంటారు, ఎందుకంటే అంత విజిబుల్గానే పక్కనే ఉంటుందన్నమాట. ముందుగా మనకి ఏంటంటే స్టార్టింగ్లో ఇలాగ బాబావి పాదాలు అయితే ఉంటాయి, పాలరాయితో చెక్కు ఉంటాయి అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. అండ్ ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా విగ్రహాలు సాయిబాబావి చాలా బాగుంటాయి అనమాట. నిజంగా న్యాచురల్గా ఉన్నట్టు ఉంటాయి, చాలా ఉంటాయి. చుట్టూ విగ్రహాలు అనేవి నాట్యం ఆడుతున్నట్టు. ఇంకా ఏంటంటే సాయిబాబా అన్నంలో, ఉడుకుతున్న అన్నంలో చెయ్యి పెడతారు కదా, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. నిజంగా ఏంటంటే రియలా ఇది లేకపోతే ఇవి బొమ్మల అన్నట్టుంటాయి అనమాట, అంత బాగుంటాయి. ఇంకా ఇదేంటంటే మనకి దీవిస్తున్నట్టు అనమాట సాయిబాబా. ఇంకా ఇవి కాకుండా చుట్టూ ప్రహారీ ఉంది కదా, ఆ గోడల మీద కూడా చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న సాయిబాబా విగ్రహాలు చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా పీస్ఫుల్గా మొత్తం చుట్టూ మొక్కలతోని చాలా పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ నిజంగా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అంటే ఎక్కువ నాయిస్ అలాంటిది ఏమీ లేకుండా నిజంగానే ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుందన్నమాట మనం ఈ ప్లేస్కి వెళ్ళగానే కూడా. ఇదంతా మనకి కిందనమాట. ఇది ఒక 2 పోర్షన్స్ లాగా ఉంటుంది. రెండిట్లోని మనకి ఏంటంటే మొత్తం సాయిబాబా విగ్రహాలే ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఫస్ట్ది కిందదనమాట. చుట్టూ మనం చూసుకున్నట్లయితే చూసారు కదా, ఒక విలేజ్ వైబ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. లైక్ ఏంటంటే ఆ డిజైన్స్ కానీ లేకపోతే ఆ ఆర్కిటెక్చర్ కానీ చూడండి చాలా యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనకి ఏంటంటే పైకి వెళ్ళడానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఇలా స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదంతా పైన మనకి పైన ఎంటర్ అవుతున్నప్పుడే సాయిబాబా ఏంటంటే పావురాన్ని పట్టుకున్నట్టు విగ్రహం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అంటే మొత్తం చుట్టూ కూడా తోటలు ఉంటాయన్నమాట, ఇంకా పొలాలు, గ్రీనరీ మొత్తం అదే కనిపిస్తుంది. ఒక ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. చల్లగా గాలి వస్తుంది, ఎంత ఎండున్నా కూడా చల్లగా గాలి వస్తుంది అనమాట, అది చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా పైన సైడ్. అండ్ మనకి ఈ డిజైన్స్ చూసారా, చాలా యూనిక్గా చాలా కొత్తగా ట్రై చేసినట్టు ఎంత బాగుంటుందో తెలుసా. ఇది మెయిన్ సాయిబాబా అనమాట, పైన ఉంటుంది విగ్రహము, చాలా బాగుంటుంది చూడడానికి. చూసారు కదా, కూర్చొని మనకి ఏంటంటే దీవిస్తున్నట్టు సాయిబాబా. ఇంకా చుట్టుపక్కల ఇల్లులు అవన్నీ కూడా ఉంటాయి. దూరంగా మీకు ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ ఇంకా చాలా పెద్ద టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది కూడా బాబా టెంపులే అనమాట. సో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడండి సాయిబాబా ఏంటంటే రోట్లో అవి చేస్తున్నట్టు, ధాన్యం అది తీస్తున్నట్టు ఆ విగ్రహం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ చాలా ఉంటాయి. ఇది ఒక ప్లేస్. అండ్ నెక్స్ట్ చూపించబోయేది గోవిందపురం అనమాట. ఇది వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 ప్లేసెస్ వాళ్ళకి కూడా చాలా అందుబాటులో ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ చాలా మంది చూసే ఉంటారు. అంటే మనకి ఏంటంటే కృష్ణుడి టెంపుల్ అనమాట. అండ్ ఇందులో ఇంకా వచ్చేసి మనకి చాలా విగ్రహాలు ఉంటాయి. లైక్ ఏంటంటే శివుడివి, అంటే స్టోరీస్ లాగా ఉంటాయి అన్నమాట. మనకి స్టార్టింగ్లోనే గుర్రాలతోని, అంటే అర్జునుడికి కృష్ణుడు బోధిస్తాడు కదా మహాభారతం, ఆ విగ్రహాలు మనకి కనిపిస్తాయి అనమాట. అండ్ గుడి ఎంట్రన్స్లోనే మనకి ఏంటంటే ఆంజనేయ స్వామిది చాలా పెద్ద విగ్రహం మనకి ఏంటంటే దర్శనమిస్తుంది. అండ్ ఆ పక్కనే ఆంజనేయ స్వామి అంటే కోతులు, అంటే కోతులకి ఆంజనేయ స్వామి చాలా ఇష్టం అని చెప్పి ఉంటుంది కదా. సో పక్కనే మనకి ఏంటంటే కోతులు కూడా మనకు ఉంటాయి అనమాట. అది రియల్వి కాదు, స్టాచ్యూస్ లాంటివి. సడన్గా చూసి రియల్ ఏమో అనుకుంటాము, ఎందుకంటే అక్కడ అలా డిజైన్ చేశారనమాట, చెట్లులాగా వేలాడుతున్నట్టు అలాగా. ఇంకా లోపల మనకి ఈ టెంపుల్ లోపల ఏంటంటే చిన్న చిన్న టెంపుల్స్, అంటే చాలా విగ్రహాలు ఏంటంటే చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. సూర్యదేవుడిది కానీ, శ్రీరాముల వారిది కానీ, ఇంకా ఏంటంటే లక్ష్మీదేవిది,
చూస్తున్నాం కదా, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసి లోపల చాలా దేవుళ్ళు ఉంటారనమాట. ఇంకా నవగ్రహాలు ఆలయం ఇది చూసారు కదా, మనకి ఏంటంటే చుట్టూ నవగ్రహాలు ఉంటాయి కదా మనకి 9. సో అవి కూడా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. ఇంకా పెద్ద నంది చూసారు కదా, అంటే శివాలయం. నంది ఉందంటే కంపల్సరీ శివాలయం ఉండాలి. సో నంది పక్కనే అంటే ఎదురుగా ఏంటంటే శివాలయం కూడా ఉంటుంది. సో ఇక్కడ లేని మ్యాక్స్ అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకి టెంపుల్కి వస్తే కవర్ అవుతారనమాట. ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయము. అన్ని చిన్న చిన్నగా, టెంపుల్ కూడా చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది. ఇది గరుడ చూసారు కదా. ఇలా ఇంకా ఏంటంటే అయ్యప్ప స్వామి. మనం ఈ ఒక్క టెంపుల్కి వస్తే చాలు అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా కామ్ అండ్ పీస్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ మంకీస్ అవన్నీ చూసారు కదా పైన, సడన్గా చూసి నిజమేమో అనుకుంటారు కానీ కాదు, ఎందుకంటే అవి అలా కన్స్ట్రక్ట్ చేయడమే అలా చేశారు కాబట్టి. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ రామాలయం ఉంది కాబట్టి పక్కన ఆంజనేయ స్వామి ఇంకా ఆ కోతులు అవన్నీ కూడా మనకి అక్కడే పెట్టారనమాట. మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన విగ్రహాలు చాలా చాలా బాగుంటాయి. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. జనం ఎక్కువ ఉంటే అక్కడి నుంచి మనకి జనాల్ని లోపలికి పంపిస్తారు. ఇది ఏంటంటే లోపలికి శ్రీకృష్ణుడిది అనమాట. ఇది శ్రీకృష్ణుడి వారి టెంపుల్. అండ్ ఆ పక్కనే రాజులది శ్రీరాముల వారిది ఉంటుంది కదా ఒక స్టోరీ, లైక్ ఆ ధనస్సుని చేయడం, అది అనమాట ఆ ఉన్న విగ్రహాలు. ఇంకా ఇదంతా ఏంటంటే మనకి ప్రతిరోజు ఇక్కడ మనకి అన్నదానం అవుతుంది. అండ్ రథం మీకు ముందుగా చెప్పాను కదా, మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది గుర్రాలతోని అని చెప్పేసి. సో ఇది రథం అనమాట. ఇది ఎంత మంచిగా కన్స్ట్రక్ట్ చేశారంటే కిందన టెంపుల్, ఇంకా చుట్టూ ఏంటంటే మనకి రథంవి చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రాల మీద కూడా చిన్న చిన్న స్టాచ్యూస్తో విగ్రహాలతోని మనకి చిన్న చిన్న స్టోరీస్ అనమాట. లైక్ రామాయణంలో చిన్న చిన్నవి ఎలా జరుగుతాయి, భాగవతంలో ఎలా జరుగుతాయి, ఇలాంటివి చిన్న చిన్న స్టాచ్యూస్. కిందన టెంపుల్, పైన ఏంటంటే మనకి రథం ఉంటుందన్నమాట. అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను కదా అన్నప్రసాదం ప్రతిరోజు జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మనం డొనేట్ కూడా చేయొచ్చు. కృష్ణుడు టెంపుల్లో మనకి డొనేట్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఈ రథం ఫోటో, ఇంకా ఏంటంటే ప్రసాదం, అక్షింతలు ఇవన్నీ కూడా మనకి ఇస్తారనమాట. అక్కడ మనకి నచ్చినంత డొనేట్ చేయొచ్చు. ఇంకా ఈ చుట్టూ కూడా ఆ చిన్న చిన్న పలకల్లాగా పెట్టారు కదా, తెలుగులోనే ఉంటుంది, మొత్తం అంతా మనకి అర్థమయ్యేటట్టే ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటంటే ఆ లైన్స్ భాగవతంలో ఉన్న కొన్ని పోయమ్స్ ఉంటాయి కదా, సో ఆ పోయమ్స్ని ఏంటంటే అక్కడ మనకి అలా పెట్టి చూపిస్తున్నారు అనమాట. సో అవి చదువుకుంటా వెళ్ళొచ్చు. అండ్ మనకైతే ఈ టెంపుల్ చాలా ఖాళీగా ఉంది, కానీ ఈ సీజన్ వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు అనమాట టెంపుల్. అండ్ ఇవన్నీ చూడండి గుర్రాలు, ఇంకా శ్రీకృష్ణుడు వారు అర్జున్ వారు ఏంటంటే రథం నడుపుతున్నట్టు, ఇవన్నీ కూడా మనకి ఎంత న్యాచురల్గా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంటే చాలా బాగుంటుంది టెంపుల్ చూడడానికి. ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, నిజంగా వర్త్ అనే చెప్తాం అనమాట. ఈ రథం కూడా చాలా హైట్ ఉంటుందన్నమాట. మనకి దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరకు వచ్చి చూస్తే మనం ఇలాగా మెడ ఎత్తి చూడాలి, అంత హైట్లో ఉంటుంది. ఇంకా ముందున ఏంటంటే బట్టలు ఉన్నట్టు ఈ ముందర చాలామంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటారనమాట. ఇందాక మీకు చెప్పాను కదా కృష్ణుడు టెంపుల్ అని చెప్పేసి, అదే కిందన ఆ పైన ఏమో మనకి రథం ఉంటుందన్నమాట. అక్కడేమో కృష్ణుడు చూడండి మనకి దర్శనమిస్తారు. కిందన కూడా ఉంటుంది, కిందన ఏంటంటే చాలా బాగుంటుంది కిందది కూడా. అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకని నేను వీడియో తీయలేదు ఆ కిందన వచ్చేసి కింద టెంపుల్లోని. ఇదంతా మనకి సైడ్ వ్యూ అనమాట. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా సైడ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ కూడా చూడండి కొన్ని ప్లేసెస్ అంటే త్రాగడానికి నీరు అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట, త్రాగే నీరు అవన్నీ కూడా. అండ్ ఇంకా మనకి టెంపుల్ నుంచి చూసినట్లయితే చెప్పాను కదా మీకు చిన్న చిన్న టెంపుల్స్ అనేవి చాలా కనిపిస్తాయి అని చెప్పేసి. ఇది కంప్లీట్ సైడ్ వ్యూ అనమాట, మొత్తం ముందు నుంచి వెనకాతల వరకు. అండ్ మనకి ఆ భాగవతం చెప్పేటప్పుడు పైన మనకి ఆంజనేయ స్వామిది జెండా ఎగురుతూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట, ఆంజనేయ స్వామిది జెండా ఎగురుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద హోమాలు అవన్నీ జరుపుతారు అనుకుంటాను. సో ఆ ప్లేస్ అనమాట అది. అండ్ ఇక్కడ మొక్కలు చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి శ్రీరాముడు వారిది కట్టడానికి వాడిన రాయి రామపత్ర. ఇవి మనకి ధనుష్కోడిలో ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ ఒక రాయి ఉంటుందన్నమాట. ఇదే రాయిని మనకి ఏంటంటే సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళేటప్పుడు వారిది కడతాడు కదా ఆంజనేయ స్వామి, ఆ రాయి అనమాట. అంటే వాటర్లో వేస్తే అది తేలుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి చాలా మంచి వ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. గోవర్ధనగిరి అంటే కృష్ణుడు వర్షం పడుతున్నప్పుడు మొత్తం అక్కడ ఉన్న ప్రజల్ని వీళ్ళందరినీ రక్షించడానికి కొండను ఎత్తుతాడు కదా, సో ఆ
విగ్రహాలు అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి చిన్న చిన్న స్టాచ్యూస్ మనం చాలా చూడొచ్చు, చాలా చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ ఇది శబరి రాముల వారికి ఎంగెలి పళ్ళని తినిపిస్తుంది కదా. సో రాముల వారికి అది మనకు తెలిసిందే కదా, రామాయణంలో ఉంటుంది. శబరి పళ్ళని ముందు టేస్ట్ బాగుందా లేదా అని చెప్పి ఆవిడ తిని అప్పుడు నెక్స్ట్ శ్రీరాముల వారికి ఇస్తుంది అనమాట. ఆ దృశ్యం మనకి ఇది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని టెంపుల్స్ నార్త్ అండ్ సౌత్లో ఉన్న కొన్ని టెంపుల్స్ని ఏంటంటే విగ్రహాల్లో కన్స్ట్రక్ట్ చేసి నిజంగా నేచురల్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. లైక్ ఏంటంటే కాశీ కానీ లేకపోతే కేదార్నాథ్ టెంపుల్, ఇంకా బద్రీనాథ్ టెంపుల్, ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ చాలా చిన్నగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయన్నమాట. ఇది కేదార్నాథ్ టెంపుల్ చూసారు కదా, మధ్యలో టెంపుల్ అటు ఇటు మంచుకొండలు ఉన్నట్టు, ఇంకా మధ్యలో చిన్న హౌసెస్ ఉన్నట్టు ఎంత బాగా డిజైన్ చేశారు కదా. మనకి చాలా బాగుంటుంది చూడడానికి. చిన్నపిల్లలు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది అనమాట, ఓకే ఇలా ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ బద్రీనాథ్ అనమాట. ఇది బద్రీనాథ్ టెంపుల్. సేమ్ ఇది కూడా మనకి ఏంటంటే బాగుంది కదా చూడడానికి, చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న టెంపుల్స్ అన్నీ కూడా పిల్లలకి చూపించడానికి కూడా బాగుంటాయి. అంటే డివోషనల్గా ఈ ప్లేస్ మనకి చూడడానికి బాగుంటుంది, ఒక పిక్నిక్ లా బాగుంటుంది. లేదు కొంచెం టైం స్పెండ్ చేద్దాము ఫ్యామిలీతో అని చెప్పి ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది శివుడు పైన ఏంటంటే గంగాదేవి అనమాట, ఆ విగ్రహం ఇది మనకి. ఇది కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ అరటి తోటలు ఇవన్నీ కూడా చూసారు కదా, ఇంకా కొండల మీద చిన్న హౌసెస్ ఉన్నట్టు ఇలా అన్నమాట. మనకి ఇదేంటంటే మనకి గంగోత్రి టెంపుల్ అనమాట. ఇక్కడ మనం ఇలాంటివి చాలా చూడొచ్చు, చిన్న విగ్రహాలతో చాలా బాగుంటాయి అన్నమాట. మనకి భలే అనిపిస్తుంది. మొత్తం ఇదంతా ప్లేస్లో ఏంటంటే చుట్టూ తిరగడానికి ఉంటుందన్నమాట, మొత్తం నడుచుకొని వెళ్ళి. సో అలా మొత్తం చుట్టూ తిరిగేటప్పుడు ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఒక దగ్గర రామాయణం స్టోరీస్, ఒక దగ్గర భాగవతంవి, ఇంకా ఒక దగ్గర ఇలాగ టెంపుల్స్. సో ఇలా మనం చుట్టూ తిరుగుతా చూడొచ్చు. ఇంకా మధ్యలో ఏంటంటే శివుడుకి ఇంకా మెల్లో నాగపాము ఉన్నట్టు, పైన గంగాదేవి తాండవం చేస్తున్నట్టు ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇదొకటి, ఇది చూస్తే అంటే పురాతనమైన స్టోరీస్ తెలిసిన వాళ్ళు కనుక చూస్తే కంపల్సరీ ఇది తెలుస్తుంది. ఇది క్షీరసాగర మదనం అనమాట. ఇది ఏంటంటే మనకి దేవతలకి రాక్షసులకి జరిగే అమృతం కోసం జరిగే ఒకటి ఉంటుంది కదా. సో ఆ స్టోరీని మనకి తెలియజేస్తూ ఇది ఉంటుందన్నమాట. ఒకవైపు అంతా రాక్షసులు, ఒకవైపు అంతా దేవతలు. ఈ సమయంలోనే కదా మనకి శివుడు ఏంటంటే ఆ విషాన్ని తాగేసి నీలకంఠుడు అనే పేరు వస్తుంది శివుడికి. ఈ క్షీరసాగర మదనంలోనే మనకి శివుడికి నీలకంఠుడు అనే పేరు వస్తుందన్నమాట. అండ్ ఇంకా అక్కడ శివపార్వతులు చూసారు కదా, పెద్ద స్టాచ్యూస్తో ఎలా ఉంది విగ్రహాలు అవన్నీ కూడా. ఇంకా మనకి ఏంటంటే రాముల వారి గుడి, అమ్మవారి గుడి అనమాట మనకిది. ఇంకా శివపార్వతుల టెంపుల్. అండ్ ఇది చూసారు కదా, మనకి ఏంటంటే కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి కిందన, మనకి అర్థం కాకపోతే దానికి సంబంధించిన స్టోరీ కూడా ఉంటుందన్నమాట. ఆ స్టాచ్యూ దేనికి సంబంధించింది ఏంటి అని చెప్పేసి. అండ్ మనకి ఇక్కడ కూడా ఒకటి అనమాట, సేమ్ ఇది కూడా అంతే. మనకి కిందన ఏంటంటే అట్లా స్టోరీ ఉంటుంది, మనకి తెలియలేకపోతే ఆ స్టోరీని చదివి ఓకే ఇది దీనికి సంబంధించింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అలా ఉంటుంది. ఇది కూడా ఒక శివాలయం అనమాట. సో ఇక్కడ మనకి శివాలయాలు చాలానే ఉంటాయి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనకి అన్ని శివలింగాలు ఉంటాయి. లైక్ ఏంటంటే మనకి కేదార్నాథ్లో ఉన్నది, ఇంకా చాలా శివలింగాలు ఉంటాయి కదా మనకి. జ్యోతిర్లింగాలు అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఈ చిన్న టెంపుల్లోనే దర్శించుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా, మధ్యలో ఒక శివలింగం ఉండి చుట్టూ కూడా జ్యోతిర్లింగాలు ఉంటాయన్నమాట. సో ఆ ప్లేస్ అనమాట మనకి ఇది. అండ్ ఇదంతా కూడా మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవడానికి మొత్తం ఇంకా ఈ చుట్టూ తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బయటికి వెళ్ళడానికి వే ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా, ఫ్యామిలీతో విజిట్ చేయడానికి, ఒక పిక్నిక్లా విజిట్ చేయడానికి ఈ ప్లేస్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మేము విజిట్ చేసాము, మాకు ఈ టెంపుల్ తెలుసు అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా వెళ్ళి విజిట్ చేయడానికి. కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం చాలానే మనం తెలుసుకోవచ్చు అనమాట. చాలా స్టోరీస్ మనకి పురాతన ఉన్నవి, డివోషనల్ స్టోరీస్ మనం చాలా తెలుసుకోవచ్చు. అంత యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు కూడా తీసుకువెళ్ళొచ్చు అనమాట ఇక్కడికి. వాళ్ళకు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా. సో ఈ ప్లేస్ గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్.
అండ్ ఇంకా ఇక్కడ మనకి చెప్పాను కదా వంటశాల ఉంటుంది, రోజు అన్నప్రసాదం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ డొనేట్ చేయొచ్చు. సో మనం డైరెక్ట్గా ఎప్పుడూ పెట్టలేం కాబట్టి ఒక్కొక్కసారి ఇలా డొనేట్ చేసినా కూడా చాలా మంచిదన్నమాట. అలా డొనేట్ చేయండి. ఎవరైనా ఇక్కడికి వెళ్తే ఎంతో కొంత డొనేట్ చేయండి. అది 50 రూపీస్ అయినా, 100 రూపీస్ అయినా, 1000 రూపీస్ అయినా, ఎంతో కొంత మీకు నచ్చినంత డొనేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుకోండి. బాయ్.